ఈరోజు మనం ఫర్టిలిటీ పేషెంట్స్లో హిస్ట్రోస్కోపీ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాము అనే దాని గురించి తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్ బ్రాంచ్. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే చిన్న ఆపరేటివ్ ప్రొసీజర్ అండి. మనం కింద నుంచి స్కానింగ్ ఎలా చేస్తామో అలా ఒక చిన్న కెమెరా పంపించి లోపల గర్భసంచి లోపల క్యావిటీ అనేది ఎలా ఉందనేది మనము హిస్ట్రోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు. అది చిన్న మత్తిచ్చి చేస్తారు. సో షార్ట్ అనెస్థీషియా అంటే సెడేషన్ లాగా అంటారు కదా, దాని కింద చేస్తామండి. సో దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఎవరెవరికి సజెస్ట్ చేస్తామో దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. సో ఫస్ట్ హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల లోపల క్యావిటీ ఎలా ఉంది అనేది ఫస్ట్ ఒక ఐడియా అనేది వస్తుంది. అంటే దారి ఎలా ఉంది, గర్భసంచి లోపల ఏమన్నా అంటే లోపల పొర అనేది ఎలా ఉంది అనేది కూడా మనకి హెల్దీగా ఉందా లేదా హెల్దీగా లేదా అనేది కూడా మనకి దాని ద్వారా తెలుస్తుంది. ఒకవేళ అన్హెల్దీ ఎండోమెట్రియం అలా ఏమైనా అనిపించిందని అనుకోండి, మనం క్లీనింగ్ అనేది డిఎన్సీ అని అంటారు కదా, క్యూరటాజ్ అంటారు కదా, సో అదే ప్యారలల్గా అదే సమయంలో క్లీనింగ్ కూడా చేసుకొని దాన్ని మనము పరీక్షకు పంపించుకోవచ్చు. లైక్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా టీబీ లాగా ఏమైనా ఉందా అనేది మనకి ఆ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అలాగే లోపల పాలిప్ ఏమైనా ముద్దల్లాగా మనకి ట్రాన్స్ఫర్కి వెళ్ళే పేషెంట్స్కి స్కానింగ్స్ చేసినప్పుడు లోపల ఏమైనా పాలిప్ లాగా కనిపించిందని అనుకోండి, వాళ్ళకి మనం హిస్ట్రోస్కోపీ సజెస్ట్ చేస్తాము. సో అది మనకి హిస్ట్రోస్కోపీలో పాలిప్ ఏమైనా కనిపించిందని అనుకోండి, ప్యారలల్గా మనం అప్పుడే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే గర్భసంచి లోపల భాగంలో ఏదైనా ఫైబ్రాయిడ్స్ అంటే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం కదా, సో అలాంటివి కూడా మనము హిస్ట్రోస్కోపీ ద్వారా రిమూవల్ చేసుకోవచ్చు. అలాగే గోడ అని అంటారు కదా, గర్భసంచి లోపల సెప్టమ్ అంటాం. సో సెప్టమ్ లాంటిది వాటిని మనం గోడలాగా అని అంటాం. సో అలాంటివి ఏమైనా వచ్చినా కూడా హిస్ట్రోస్కోపీ లాగా సెప్టమ్ అనేది రిసెక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికన్నా క్రానిక్గా మనము పొర పెరిగేలాగా మందులు పెట్టుకుంటున్నా కూడా లోపల ఎండోమెట్రియం అనేది పికప్ అవ్వట్లేదు, అలాగే సన్నగా ఉంటుంది అని అనుకోండి, అలాంటి పేషెంట్స్కి కూడా మనము హిస్ట్రోస్కోపీ సజెస్ట్ చేసి క్లీనింగ్ అనేది చేసుకుంటాము. క్లీనింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన ప్రోడక్ట్స్ని మనము బయాప్సీకి పంపించుకొని ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా అనేది చూసుకుంటాము. థ్యాంక్ యూ.